ఫ్రెండ్స్. జీవన రేఖలు మనం ప్రతిరోజు గుడ్ ఫుడ్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఈరోజు ఒక కొత్త బొబ్బట్టు ఏంటి అంటే దీంతో రాగుల పిండి 1 కప్పు, జావర్ అంటే మొక్కజొన్న పిండి 1 కప్పు, 2 కప్పులు తీసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, ఇంత ఆనియన్, తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్ ధనియాలు, టీ స్పూన్ ఓమ, కొంచెం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి పెసరపప్పు ఇవన్నీ వేసి ఈ విధంగా జారుడిగా దోశల పిండిలాగా కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అయితే ఇది కలిపే ముందు మాత్రమే దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. వేసి కలిపి ఒక అరగంట తర్వాత దీన్ని మనము మామూలుగా దోశ వేసే పేనాన్ని స్టవ్ పైన పెట్టి మనము దోశ వేసుకోవాలి. వేసుకొని ఇక అలాగే తయారవుతుంది. ఇప్పుడు మీ ముందే ఇంకొకటి వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలామందికి ఏంటంటే రాగుల పిండితోటి ఏదైనా మనము డైరెక్ట్గా చేసుకొని తింటే అంత టేస్టీగా ఉండదు. అది ఎందుకంటే ఇది మాత్రం వేడిగానే పట్టించుకొని మీకు ఎంత పలసగా కావాలనుకుంటే అంత తక్కువ ఎక్కువ వాటర్ లూజ్గా కలుపుకొని వేసుకోవాలి. ఊరికే ఒకే రకంగా రొట్టెలాగా తినడం అంతా ఉండదు కదా, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అన్ని ఏజ్ల వాళ్ళు కూడా తినచ్చు. దీనివల్ల ఫైబర్ ఉంటుంది, ఐరన్. ఈ పిండి దీంతో ఈ 2 పిండిలేని కాకుండా కూడా అన్ని మన మిల్లెట్స్ ఉంటాయి కదా, తొర్రలు, సామలు, ఊదలు, వాటిని కూడా వాటితో కూడా ఇలా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా ఉల్లిపాయలు సన్నగా తగ్గుతాయి. కావలసిన పదార్థాలు ఫ్రై ప్యాన్లో కూడా వేసుకోవచ్చు, పేనం పైన వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టాలి, కొంచెం హైలో పెట్టాలి. ఈ విధంగా తయారవుతుంది. ఇదంతా కామన్ మనం చేసే మామూలు దోశ. ఇదేంటిదంటే రాగుల పిండి ప్లస్ జావర్ పిండితో ఊతప్ప. బాగుంటుంది కదా, టేస్టీగా. ప్రతి ఒక్కరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం మన మనస్సు కూడా వెరైటీగా కోరుతూ ఉంటుంది కదా. ఇలా వారానికి 2 సార్లు బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కూడా తినచ్చు. ఇలా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది కారిన తర్వాత ఇలా ఇప్పుడు దీన్ని ఒక 20 మినిట్స్ తర్వాత ఇందాక వేసాం కదా, కొంచెం ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇది తినడానికి ప్రయత్నించండి. చాలా బాగుంటుంది. ఇది ఇష్టపడటానికి కూడా చాలా. మనం ఇష్టం ఉన్న వాళ్ళు శనగపప్పు వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు, ఇంకా ఏదైనా. ఆనియన్ కూడా ఆల్రెడీ వేసాను నేను. పూర్తి టోటల్ ఆనియన్తో కూడా కుక్ చేసుకోవచ్చు. ఓకేనా మరి? మీకు దీన్ని టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. గుడ్ ఫుడ్ లోపల జీవన రేఖ శీర్షిక గుడ్ ఫుడ్. ప్రతిరోజు మన ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అన్నింటికి తినడానికి ప్రయత్నించండి. ఓకేనా ఫ్రెండ్స్?